గొలియాతు దావీదు. గొలియాతు అతిశయం ఏది? 40 రోజుల పాటు తన ఎత్తును చూపించాడంట. కొంతమంది యవ్వన బిడ్డలు ఉంటారు, వాడికి ఏం పని పాట ఉండదు. రోజుకొచ్చి 8 గంటలు నిద్రపోతాడు, 6 గంటలు జిమ్లో గడుపుతాడు, రోజుకొచ్చి 7 పూటలు తింటాడు. 7 పూటలు తినేటో జిమ్కి వెళ్ళి కండలు పెంచుతాడు. సరే, పెంచితే పెంచాడు. ఫిజికల్ ఫిట్నెస్ సాధించడం తప్పు కాదు, ఆరోగ్యం కోసం చేయటం తప్పు కాదు. కానీ నేను కండలు పెంచాలి, నా కండలు చూసి జనం కండల వీరుడు అనాలి. ఈ కండలు పెంచిన తర్వాత అంతకుముందు ఫుల్ షర్ట్ వేసేవాడు, ఇప్పుడు టీ షర్ట్ వేస్తాడు. టీ షర్ట్ వేసుకోవడం తప్పని కాదు, ఏదైనా వేసుకోవచ్చు. ఒకప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు ఇప్పుడు టీ షర్ట్ వేస్తాడు. ఎందుకు టీ షర్ట్ చెప్పండి? మరి రోజుకొచ్చి 6 గంటలు పెంచాడు కదా కండలో. వీడు తన ఎత్తును చూపిస్తా, నా ఎత్తు ఇది, నా పర్సనాలిటీ ఇది, నా ఫిజిక్ ఇది, నా గ్లామరస్ ఇది, నేను ఇంత హ్యాండ్సమ్, నేను ఫలానా అని తన ఎత్తును చూపిస్తే అతిశయపడ్డాడు. నేలను కృంగిపోయాడు, మరి అన్నడు కనపడలా. దావీదు మాత్రం దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాడు. యెహోవా నామమును బట్టి అతిశయించిన వాడు లేచి చక్కగా నిలబడి విజయోత్సవంతో ఊరేగాడు. ఎప్పుడు ఎర్రగంటగా బ్రతకొద్దు, అహంకారిగా బ్రతకొద్దు, లెక్కలేని వ్యక్తిగా బ్రతకొద్దు. అయ్యా, నువ్వు సహాయం చేస్తేనే నేను సాధిస్తాను.